అదే మనం చూడొచ్చు పరీక్షలో. అబ్రహాము కూడా మనం పరీక్ష ఇస్సాకును ఒక్కగాను ఒక కుమారు పుట్టక పుట్టిన ఒక కుమారుడు, మరి 100 ఏండ్లో వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకును కూడా మరి దేవుడు ఏం చేశాడు? బలి అడిగినప్పుడు ఏమీ సందేహింపక ఏమనలేదు అబ్రహాము, ఏంటయ్యా లేక ఇచ్చావు బిడ్డను, అసలు నీకు మనసు ఉందా, నీకు జాలి ఉందా, నీకు కనికరం ఉందా అనలేదండి. వెంటనే చిత్తము నా ఏలినవాడా, చిత్తమని చెప్పి భార్యకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఏం చేశాడంటే ఆ మొరియా పర్వతం మీదకి మరి కుమారుని తీసుకువెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. చూడండి, ఇస్సాకు అడుగుతున్నాడండి. ఏమడుగుతున్నాడంటే, నాయనా కట్టెలే ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్ల ఏది నాయనా అని అడుగుతుంటే, దేవుడే చూచుకును అన్నాడు. ఇంకా అక్కడ విశ్వాసం నేను పరిశీలించినప్పుడు ఆ పనివారితో, మేము బలి అర్పించి నా కుమారుడు నేను మరలా తిరిగి వస్తామంటున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. అందుకే నాకు అబ్రహాము అంటే చాలా ఇష్టం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి.